ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా నిజమైన ప్రార్థనని జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీ యొక్క ప్రార్థన విన్నపంలోను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మీ కొరకు నేను అనుదినం ప్రార్థిస్తాను. ఈ యొక్క అనుదిన దేవుని వాగ్దానము, చిన్న సందేశము మీకు ఆత్మీయంగా బలపరచబడినట్లయితే, మీరు ఆత్మీయంగా బలపరచబడిన రీతిగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆత్మీయులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మిమ్మలను, మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానం జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ఆమేన్. ప్రియ సోదరి, ప్రియ సోదర, దేవుడు గొప్ప వాగ్దానంతో ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అదేమిటనగా, రెండంతలుగా మీకు మేలు కలుగ చేసేదనని నేను నీతో తెలియజేస్తున్నానని చెప్తున్నాడు. అవును ప్రియ సోదరి, ప్రియ సోదర, ఈ యొక్క మాట, ఈ యొక్క వాగ్దానం దేవుడు ఎవరితో చేస్తున్నాడంటే, బంధకంలో ఉండి కూడా, కష్టంలో ఉండి కూడా, అవమానాల్లో ఉండి కూడా, శ్రమలు శోధనలు అనుభవిస్తున్నప్పటికి కూడా దేవుని మీద విశ్వాసము, నిరీక్షణ కోల్పోకుండా ఆయన మీద ఆశతో ఉన్నవారి గురించి దేవుడు ఈరోజు ఈ మాట మాట్లాడుతున్నాడు. ప్రియ సోదరి, ప్రియ సోదర, నువ్వు కూడా అటువంటి పరిస్థితిలో ఉన్నావా? బంధకంలో ఉన్నా కూడా, శోధనలు శ్రమలు అనుభవిస్తున్నప్పటికీ కూడా, అవమానాలు నిందలు గుండా వెళ్తున్నప్పటికీ కూడా దేవునిపైన నిరీక్షణ కోల్పోకుండా, విశ్వాసం కోల్పోకుండా ఉన్నావా? దేవుడి ఈరోజు నీతో ఈ మాట మాట్లాడుతున్నాడు. అదేమిటనగా, రెండంతలుగా నీకు మేలు చేసేదనని. అవును, నువ్వు ఏ విషయంలో అయితే నువ్వు పడిపోయావో, ఏ విషయం వల్ల అయితే నువ్వు దిగజారిపోయావో, ఏ విషయం అయితే బలహీనపడిపోయావో, ఏదైతే పొందుకోవాలని నువ్వు ఇంకా ఆశపడి, ఇంకా నువ్వు నిరీక్షణ కృంగిపోతున్నావో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మళ్ళా దానిలోనే నిన్ను రెండంతలుగా ఆశీర్వదించబోతున్నాడంట. ఏ విషయంలో ఓడిపోయానని బాధపడుతున్నావో, ఏ విషయంలో వృద్ధి చెందలేకపోయాను, ఏ విషయంలో నేను పొందుకోలేకపోయానని, నేను సాధించలేకపోయానని బాధపడుతున్నావో, ప్రియ సోదరి, ప్రియ సోదర, దేవుడు మాట్లాడుతున్నాడు. అదే విషయంలో నిన్ను ఆయన రెండంతలుగా నీకు ఆయన మేలు కలగజేస్తానని చెప్తున్నాడు. అవును ప్రియ సోదరి, ప్రియ సోదర, నువ్వు పడిపోయిన స్థితిలో నుంచి ఆయన నిన్ను లేవనెత్తగల దేవుడు. ఎండిపోయిన ఎముకల నుంచి కూడా ఆయన జీవము తెప్పించగల దేవుడు. మూడు బారిన జీవితాన్ని ఆయన చిగురింపచేయగల దేవుడు. ఈరోజు ప్రియ సోదరి, ప్రియ సోదర, నీ జీవితం మూడు బారిపోయిందని, నీ జీవితం ఎండిపోయిందని, ఇక సత్తువ లేక సమస్తము కోల్పోయానని, ఇక మిగిలింది ఏమీ లేదు అని నువ్వు బాధపడుతున్నావా? దేవుడి రోజుతో మాట్లాడుతున్నాడు. ఏ విషయంలో అయితే నువ్వు సాధించలేకపోయాను, పొందుకోలేకపోయానని నువ్వు బాధపడుతున్నావో, దేవుడు నీకు అదే విషయంలో రెండంతలుగా నీకు మేలు కలగజేస్తానని మాట్లాడుతున్నాడు. విశ్వసిస్తున్నావా? నిరీక్షిస్తున్నావా? ప్రియ సోదరి, ప్రియ సోదర, దేవుడి పట్ల నువ్వు పెట్టుకున్న నిరీక్షణ నిన్ను ఎప్పటికీ సిగ్గుపరచదు. నీ శ్రమల యందు దేవుడు నీకు పెట్టు పరీక్ష ఎందు నువ్వు ఉంచిన నిరీక్షణలో నీ యొక్క ఓర్పు, నీ యొక్క సహనము, నీ యొక్క నిరీక్షణ, విశ్వాసము ఎన్నటి కూడా సిగ్గుపరచబడదు. నీ యొక్క నిరీక్షణ స్థిరపరచబడుతుంది. ఆమేన్. ప్రియ సోదరి, ప్రియ సోదర, ఎన్నటికీ కూడా నీ విశ్వాసాన్ని కోల్పోకు, నిరీక్షణని కోల్పోకు. ఎన్ని శ్రమలు, ఎన్ని బంధకములు, ఎన్ని బాధలు, శోధనలు వచ్చినప్పటికీ కూడా దేవుడు తన యొక్క కృపను నీ పైన విస్తరింపజేస్తాడు. రెండంతలుగా నీకు మేలు కలుగజేస్తాడు. ఏ విషయంలో నువ్వు నష్టపోయావని, పొందుకోలేకపోయావని బాధపడుతున్నావో, అదే విషయంలో నీకు ఆయన రెండంతలుగా మేలు కలుగజేస్తాడు. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, నీకే వేలాది స్తోత్రములు అయ్యా. ఇంతవరకు బిడ్డలతో మాట్లాడిన రీతిని బట్టి వందనాలు. అవునయ్యా, మా జీవితంలో అనేక విషయాలు మేము పొందుకోవాలని, సాధించాలని ప్రయాసపడుతుంటాం, ప్రయత్నాలు చేస్తుంటాం. విఫలమైనప్పుడు, సాధించుకోలేనప్పుడు ఎంతో కృంగిపోతుంటాం. అయినప్పటికీ నీ బిడ్డలు నీ పైన విశ్వాసం ఉంచుతూ, నీ పైన నిరీక్షణ కోల్పోకుండా ఉన్నారు. అయ్యా, వాళ్ళ నిరీక్షణ ఎన్నటికీ సిగ్గుపరచబడదని మీరు మాట్లాడిన రీతిని బట్టి వందనాలు. అయ్యా, రెండంతలుగా మీరు వాళ్ళకి మేలు కలుగు చేస్తానని చెప్పిన మాటను బట్టి వందనాలు. అయ్యా, నీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం. ప్రతి విషయమందు ఏ విషయమైతే వాళ్ళు సాధించుకోలేకపోయారని, పొందుకోలేకపోయారని
వాళ్ళు బాధపడుతున్నారో అయ్యా వాటిలోని మీరు రెండంతలుగా మేలు కలగచేయమని, అయ్యా పడిపోయిన వారిని లేవనెత్తి బలపరచమని, స్థిరపరచమని, అయ్యా ప్రతి విషయంలో బిడ్డల్ని దీవించి ఆస్వాదించి వర్ధలింపజేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి. ఆమేన్.